అఖిల్ జీవితం చిన్నప్పటి నుంచే పేదరికంలో గడిచింది. అతని పేద విధవరాలైన అమ్మ 4 ఇళ్లలో అంట్లు తోముతూ జీవితం నెట్టుకొస్తుంది. మరోవైపు అఖిల్ జనాల షూస్ పాలిష్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అఖిల్ అమ్మకు టీబీ జబ్బు వచ్చిందని. ఆమె జబ్బుతో మంచం పట్టింది. అఖిల్ రేయింబగళ్లు కష్టపడుతున్నాడు. కానీ అతని ఆదాయం తన అమ్మను కాపాడలేకపోయింది. అలా ఒకరోజు ఆమె చనిపోయింది. ఇక ఇప్పుడు 12 సంవత్సరాల అఖిల్ పై 8 సంవత్సరాల తన చెల్లి బాధ్యత పడింది. అతను ఫుట్పాత్ పై జనాల షూస్ పాలిష్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. అలా ఒకరోజు షూస్ పాలిష్ చేయించుకోండి సార్. అరే నాకు అవసరం లేదు, పాలిష్ చేయించుకోండి, లేదంటే నా చెల్లి ఆకలితో ఉండాల్సి వస్తుంది. అంటే ఏంటి? నా చెల్లికి నేను తప్ప ఎవరు లేరు. నేను షూస్ పాలిష్ చేసి మా ఇద్దరు పొట్ట పోషించుకోవాలి. అఖిల్ చెప్పింది విని రాజ్వీర్ కు అతనిపై దయ వస్తుంది. షూ పాలిష్ పై నువ్వెంత సంపాదిస్తావు? సరే, నాకు ఒక సొంత హోటల్ ఉంది, నువ్వు అక్కడ పని చేయి. కాస్త శుభ్రం చేసే పని ఉంటుంది, ఇక కస్టమర్స్ కు ఫుడ్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. దానికి బదులుగా ప్రతి నెల నీకు జీతం దొరుకుతుంది. పైగా కొంత డబ్బు టిప్ గా కూడా కస్టమర్స్ ఇస్తూ ఉంటారు. నిజంగానా సార్? సరే సార్, నేను చేస్తాను. అక్కడ ఏమేం చేస్తారు సార్? దాల్ మఖని, రోటీ, పన్నీర్, కోఫ్తా, అలా చికెన్ వరకు అన్ని తయారవుతాయి. నువ్వు కావాలంటే నీతో నీ చెల్లిని కూడా తెచ్చుకో హోటల్ కి, పర్వాలేదు. మరుసటి రోజు నుంచి అఖిల్ తన చెల్లితో పాటు హోటల్ కి వెళ్లాడు. అక్కడ హోటల్లో ఆ చికెన్ మసాలా వాసనకి అతని మనసుకు కూడా చికెన్ తినాలనే కోరిక కలిగింది. అన్నయ్య, నా నోట్లో నీళ్లొస్తున్నాయి ఈ వాసనకి. నోర్ముయ్ చెల్లి, నువ్వు ఒకవైపు వెళ్ళు, కూర్చో ప్రశాంతంగా, నన్ను పని చేసుకొని. అఖిల్ కస్టమర్స్ కి భోజనం వడ్డిస్తున్నాడు. కొంతమంది ఎక్కువగా ఆర్డర్ చేయడంతో పూర్తిగా తినలేక కాస్త చికెన్ రోటీ అలా వదిలేస్తున్నారు. ఎంగిలి ప్లేట్ తీసుకుని అందులో మిగిలిన చికెన్ రోటీ వాసనకు అఖిల్ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇక చాటుగా ఒక క్లాత్ లో మిగిలిన భోజనం కట్టుకుని కాస్త దూరంలో కూర్చున్న తన చెల్లి దగ్గరకు తీసుకొచ్చాడు. తర్వాత ఇద్దరు కలిసి ఆ చికెన్ రోటీ తిన్నారు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు రాజ్వీర్ అఖిల్ తో చెప్పాడు, అఖిల్, కస్టమర్స్ అందరూ నీ వల్ల సంతోషంగా ఉన్నారు, నేను చాలా పొగుడుతున్నారు. అందుకే నువ్వు వంటగది పని నేర్చుకుంటే బాగుంటుంది. సరే సార్, అలాగే. ఇప్పుడు అఖిల్ వంటగదిలో పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల్లోనే అతను వంట చేయడం నేర్చుకున్నాడు. ప్రత్యేకంగా అతను చికెన్ రోటీ తయారు చేయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు కస్టమర్స్ అందరూ తన చేత్తో చేసిన చికెన్ రోటీని చాలా ఇష్టంగా తింటున్నారు. కానీ దాంతో అతనితో పనిచేసే మిగతా వారిలో అసూయ మొదలైంది. అలా ఒకరోజు, నాకు బాగా తెలుసు అఖిల్, ఈ దొంగతనం నువ్వే చేశావు. లేదు లేదు, అబద్ధం, నేను దొంగతనం చేయలేదు. అప్పుడే రాజ్వీర్ కూడా వచ్చాడు. ఏంటి గోలా? ఎవరు చేశారు అసలు దొంగతనం? అతను తన చేతులతో డబ్బు తీయడం నా కళ్ళతో చూసా. నమ్మకం లేకుంటే అతని జేబులో చూడండి. రాజ్వీర్ అతని జేబు చెక్ చేయగా అందులో నుంచి 2000 రూపాయలు బయటపడ్డాయి. నిజానికి బబ్లు చాటుగా తన ప్యాంటు జేబులో పెట్టాడు. ఆ డబ్బు చూసిన రాజ్వీర్ కోపంగా అన్నాడు, నేను ఏ విషయంలో తక్కువ చేశాను? ఫుట్పాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. నువ్వు దొంగతనం ఎందుకు చేశావు? లేదు సార్, నేను దొంగతనం చేయలేదు, అమ్మ తోడు. నేనేం వినదలుచుకోలేదు. రాజ్వీర్ అఖిల్ ను పనిలో నుంచి తీసేశాడు. అది చూసి బబ్లు చాలా ఆనందించాడు. ఎందుకంటే అతనికి అదే కావాలి కనుక. ఇదేంటన్నయ్య, ఈ రోజు చికెన్ రోటీ మిగల్లేదా? ఈ రోజు తర్వాత ఇంకెప్పుడు రోటీ చికెన్ తీసుకురాలేనమ్మా, ఎందుకంటే అయ్యగారు నన్ను పని నుంచి తీసేశారు. కానీ ఎందుకు, ఏమైంది? అఖిల్ జరిగిందంతా నిధికి చెప్పాడు. నువ్వు కూడా ఇప్పుడు రోటీ చికెన్ అద్భుతంగా చేస్తున్నావు కదా, ఎవరి దగ్గర పనిచేసే కంటే నీ సొంత పని మొదలు పెడితే మంచిది కదా అన్నయ్య. అఖిల్ అసలు ఈ విషయమై ఎప్పుడూ ఆలోచించలేదు. అతనికి తన చెల్లి ఇచ్చిన ఐడియా నచ్చింది. ఇక అతను చికెన్ రోటీ బండి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇన్నేళ్లు ఆ హోటల్లో పనిచేసి కాస్త డబ్బు దాచాడు. ఆ డబ్బుతో బండి కొన్నాడు. 2 రోజుల్లోనే సొంత వ్యాపారం మొదలుపెట్టాడు. అద్భుతమైన చికెన్ రోటీ చేసి అమ్ముతున్నాడు. తన చికెన్ రోటీ రుచికి జనాలు కూడా అతని దగ్గరకు ఎక్కువ వస్తున్నారు. ఇక అతను పొద్దున్నే గిన్నె నిండా చికెన్ చేసుకుని వెళ్తే సాయంత్రానికి అంతా అయిపోతుంది. అతని ఆదాయం కూడా బాగా పెరిగింది. అక్కడ అఖిల్ చికెన్ రుచి లేని కారణంగా రాజ్వీర్ కస్టమర్స్ అందరూ అక్కడికి రావడం తగ్గించారు. అక్కడ చికెన్ రోటీలో అఖిల్ చేతి రుచి రావడం లేదని వాళ్ళు తేల్చేశారు. వాళ్ళంతా కూడా అతని బండి దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టారు. రాజ్వీర్ హోటల్ ఇక మూసివేయడానికి రెడీగా ఉంది. ఎవరితోనో మాట్లాడుతుంది రాజ్వీర్ చాటుగా విన్నాడు. అరే, నేనే ఆ అఖిల్ పై అబద్ధపు నింద వేసి ఇక్కడ నుంచి తరిమేశాను. నేనే అతని జేబులో చాటుగా 2000 రూపాయల నుంచి యజమాని చేతకి ఎంటించాను. యజమాని అఖిల్ దొంగ అనుకుంటున్నాడు. ఇంకా ఇప్పుడు రాజ్వీర్ కి తన తప్పు అర్థమైంది. అఖిల్ ను వెతుక్కుంటూ అతని బండి దగ్గరకు వెళ్లాడు. నన్ను క్షమించు అఖిల్, అందరూ నిన్ను గుర్తించారు, కానీ నేను నిన్ను గుర్తించలేకపోయాను. ఒక్కసారి కూడా నువ్వు అలాంటి పని చేసి ఉండవని ఆలోచించలేకపోయాను.
సార్, నేను డబ్బు కాదు మీ అభిమానం దొంగిలించాను. అందుకే నేను ఇంత పని నేర్చుకోగలిగాను. ఇప్పుడు మన హోటల్కి తిరిగి రా అఖిల్, లేదంటే అది మూసుకోవాలి. లేదు సార్, నేను ఎప్పటి వరకు పని చేస్తూ ఉండను మీ దగ్గర. తప్పు మీది కూడా కాదు. కానీ మీరు బాధపడకండి. నా చెల్లి చదువు కొద్ది రోజుల్లో పూర్తవగానే నేను నా చెల్లితో పాటు ముంబై వెళ్ళిపోతున్నాను. అక్కడే నేను నా చికెన్ రోటీ పని మొదలు పెడతాను. అప్పుడు మీ కస్టమర్స్ తిరిగి వచ్చేస్తారు. నీ ప్రతి కోరిక నెరవేరాలి బాబు. పైవాడు నేను చల్లగా చూడాలి. ఇన్నాళ్ళు బండిపై సంపాదించిన ధనమంతా కూడబెట్టాడు అఖిల్. నిధి చదువు పూర్తవగానే వాళ్ళు ముంబై వెళ్లిపోయారు. నిధిని అక్కడ పెద్ద కాలేజీలో పై చదువులకు చేర్చాడు. ఇక అతను సొంత చికెన్ రోటీ వ్యాపారం అక్కడ మొదలు పెట్టాడు. అతని చేతి చికెన్ రోటీ రుచి అక్కడ కూడా అందరి మనసు దోచుకుంది. జనాల రద్దీ అతని బండి దగ్గర పెరిగింది. జనాలు దూరం నుంచి కూడా తన చేతి చికెన్ రోటీ కోసం వస్తున్నారు. అతని సంపాదన బాగా పెరిగింది. అతను ఒక రోజుకే 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. అతని పేదతనం చిన్నగా సమసిపోయింది. ఒక పేదవాడు చికెన్ రోటీ బండి పెట్టి ముంబై లాంటి పెద్ద నగరంలో ఈరోజు సొంతిల్లు ఇంకా పెద్ద హోటల్ను ఏర్పరచుకున్నాడు. మిస్టర్ అండ్ మిసెస్ ఓబరాయ్కి 4 కొడుకులు. వరుణ్, సిద్ధార్థ్, దేవ్, అఖిల్. ఆ 4 వేరువేరు మల్టీనేషనల్ కంపెనీల్లో మేనేజర్స్ గా పనిచేస్తున్నారు. మిసెస్ ఓబరాయ్ పని మనిషి కోసం ఎవరినో పిలిపించింది. అన్నిటికంటే ముందు నీ క్వాలిఫికేషన్ ఏమిటో చెప్పు, అలాగే నువ్వెక్కడుంటావు? మేడం, నేను బీకాం చదివాను. ఇంకా నేను ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే రాంపూర్ గ్రామంలో ఉంటాను. ఇది వింటూనే మిసెస్ ఓబరాయ్ బీపీ పెరిగిపోతుంది. వెంటనే లేచి నించొని చెప్తుంది, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. పల్లెటూరు ముద్ద. నేను నా టీంకి ఆల్రెడీ చెప్పాను, నాకు టౌన్ పని మనిషి కావాలని, పల్లెటూరు పని మనిషి కాదని. వెళ్ళి ఇక్కడ నుంచి త్వరగా. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడకు మిస్టర్ ఓబరాయ్ వస్తాడు. ఏంటి ప్రవర్తన? ఒకవేళ పని మనిషి పల్లెటూరు అమ్మాయి అయితే ఇంకా మంచి విషయమేగా. పల్లెటూరు వాళ్ళు బాగా పనిచేస్తారు. ఒకవేళ నీకు నచ్చిన అమ్మాయి పనికి కావాలంటే పెట్టుకో, కానీ ఇలా ఎవరిని ఇన్సల్ట్ చేయకు. నువ్వు పల్లెటూరు అమ్మాయివే, మర్చిపోయావా? నాకింట్లో పల్లెటూరు ముద్దు వద్దు, అంతే. ఇంతలో డోర్ బెల్ మోగింది. మిస్టర్ ఓబరాయ్ తలుపు తెరిచి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ 4 కొడుకులు పెళ్లిళ్లు చేసుకొని వచ్చారు. 2 పిల్లలారా, నేను మీకోసం ఎదురు చూస్తున్నా. మంచి పనైంది, మీరు బెంగళూరులోనే పెళ్లి చేసుకొని వచ్చారు. మిస్టర్ అండ్ మిసెస్ ఓబరాయ్ వాళ్ళ కోడళ్ల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించి వాళ్ళని లోపలికి తీసుకొచ్చారు. వరుణ్, సిద్ధార్థ్, దేవ్, అఖిల్, కోడళ్ల ఇంట్రడక్షన్ ఇవ్వండి. అమ్మా, మీకు ఫోన్లోనే చెప్పాగా మీ 4 చాలా సంస్కారవంతమైన అమ్మాయిల్ని ఇష్టపడ్డామని. హాహా, నా కోడళ్లు చూడటానికి లక్షల్లో ఒకళ్ళ ఉన్నారు. కానీ మన కుటుంబం గురించి తెలుసుకోవాలి కదా. ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేనంత మోడర్న్ కుటుంబం మంది కాదు కదా. ఇప్పుడు మీ కోడళ్ళు వాళ్ళే స్వయంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అమ్మా, నా పేరు శీతల్, మాది డోలక్పూర్ గ్రామం. అమ్మా, అయ్యా, నా పేరు సీత, నాకు పిడకలు చేయడం అంటే చాలా ఇష్టం. అరే అమ్మా, నా పేరు మీనా, నేను చిన్నప్పటి నుంచి ఆవుల గేదెలు కాస్తూ ఉంటాను. ఆవులను మేపడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక 4వ కోడలు సావిత్రి ఏదో చెప్పబోతూ ఉండగా మిసెస్ ఓబరాయ్ ఆమెను ఆపుతుంది. చాలు, మీ గురించి ఇక నేను తెలుసుకోవాల్సిందేం లేదు. అది వింటూనే తన కొడుకు సిద్ధార్థ అంటాడు, అమ్మా, ఇప్పటి వరకు బానే ఉన్నావుగా ప్రేమగా, ఏమైంది సడన్ గా నీకు? నేను చెప్తా బాబు, తెలుసుగా మీ అమ్మకి పల్లెటూరు వాళ్ళంటే అస్సలు నచ్చదని. కానీ నాకు పల్లెటూరు వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే నా కోడల విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ రోజుల్లో పల్లెటూరు అమ్మాయిలు చూపించినంత ప్రేమ పట్నం అమ్మాయిలు చూపించామా? మేము బయట తిరుగుతూ ఉన్నాం కాబట్టి అన్ని చూసాము. మేము వెళ్ళి ఇష్టపడ్డాము. ఇక మిమ్మల్ని అడిగేగా పెళ్లి చేసుకున్నాం, చెప్పకుండా చేసుకోలేక. కానీ మీరు వీళ్ళు పల్లెటూరు ముద్దులనైతే చెప్పలేదుగా. ఓరే మొద్దు అని పట్టుకున్నావు. నువ్వు వీళ్ళు చదువు ఉండి అన్ని ఉండి గొడవలు పడుతూ విడాకులు తీసుకొని ఉంటే పిల్లలు బాధపడుతుంటే చూడటం అంటే నీకు ఇష్టమా? కోపంతో మిసెస్ ఓబరాయ్ తన గదిలోకి వెళ్లిపోతుంది. తర్వాత రోజు మిసెస్ ఓబరాయ్ పొరుగింటి స్నేహితురాలు రాణి అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఆమె చాలా బాధగా ఉంటుంది. నా జీవితమే నరకమైంది. అరే, ఏమైంది రాణి? నీకేం ప్రాబ్లం వచ్చింది? నీ కొడుకు పెళ్లి కూడా అయింది కదా. అందుకేగా జీవితం నరకంగా మారింది. ఒకవేళ సరైన కోడలు దొరకపోతే జీవితం నరకమేగా. మిసెస్ ఓబరాయ్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండగా కాసేపటికి మిసెస్ ఓబరాయ్ 4 కోడళ్లు టిఫిన్లు తీసుకుని అక్కడికి వస్తారు.
నమస్తే ఆంటీ గారు, ముందు మీరు టిఫిన్ తీసుకోండి, మిగతా మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంటికొచ్చిన అతిథులకు మర్యాద చేయడం మన దేశ సంస్కారం కదా. ఇక ముందు ఇవి తీసుకోండి, తర్వాత మాట్లాడుకోండి. సుఖంగా ఉండండి అమ్మా. మిసెస్ ఓబరాయ్, నీ తలరాతలో మంచి రాసింది. నీకు సంస్కారవంతమైన కోడళ్లు దొరికారు. మిసెస్ ఓబరాయ్ తన కోడళ్ల గురించి చెడుగా చెప్పేలోపు అక్కడికి రాణి కోడలు షార్ట్స్ వేసుకొని తన స్నేహితులతో పాటు వస్తుంది. అమ్మా, ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారా? నేను మీకు చెప్పాను కదా నా ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాలని. సైలెంట్ గా మీరు వెళ్ళి ఇంట్లో కూర్చోండి, అక్కడ ఎవరు లేరు. కోడలా, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. సరే, నేను వెళ్తున్నా. ఇంటి డోర్ తెరిచింది, ఇంట్లోకి దొంగలు పడితే నాకు సంబంధం లేదు. రాణి టిఫిన్ తీసుకోకుండానే తన ఇంటికి వెళ్ళిపోతుంది. చూసావా, రాణి కోడలు పల్లెటూరు ముద్దు కాదు, పట్టణం పిల్ల అయినా కూడా తన ఇంటి వాళ్ళకి భలే రెస్పెక్ట్ ఇస్తుంది కదా. మావయ్య, కోడలు పల్లెటూరుదైనా పట్టణందైనా ఏం తేడా లేదు. అప్పుడప్పుడు పల్లెటూరు కోడలు చెడ్డదై ఉండొచ్చు, అప్పుడప్పుడు పట్టణం కోడలు చెడ్డదై ఉండొచ్చు. మిస్సెస్ ఓబరాయ్ మూతి ముడుచుకొని తన గదిలోకి వెళ్లిపోతుంది. రాత్రి వేళ ఆ నలుగురు కోడళ్లు బాల్కనీలో నిల్చొని బయటకు చూస్తూ ఉంటారు. అక్కలు, అటు చూడండి, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ లో, కానీ బయట ఎవరూ లేరు. ఈ టౌన్ లో అందరూ ఇంట్లోనే ఉంటారు. ఆకాశం కింద అసలు ఎవ్వరూ కనిపించడం లేదు. కనిపిస్తున్నారు కదా, అక్కడ చూడు, ఎద్దు తిరుగుతుంది. హాహా, పట్టణంలో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతాయి, ఇంకా మనుషులు ఇంట్లో ఉంటారు. అప్పుడు ఆ నలుగురు దృష్టి రాణిపై పడుతుంది. ఆమె ఫ్రెండ్స్ ఆమెను వదిలేసి వెళ్లిపోతారు. ఇక తాగిన మత్తులో ఆమె తూలుతూ ఉంటుంది. అప్పుడు ఎదురుగా ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూసిన ఆ నలుగురు కోడళ్లు పరిగెత్తుకుంటూ కిందకొస్తారు. మధ్యలో సీత వచ్చి ఎద్దు తలపై ప్రేమగా నిమురుతుంది. దాంతో ఆ ఎద్దు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, మీరు నా ప్రాణం కాపాడారు, లేదంటే ఎద్దు నన్ను కొమ్మి పడేసది. ఇక ఇంతలో అక్కడికి చిన్ని అత్తరా అని మిస్టర్ అండ్ మిస్సెస్ ఓబరాయ్ కూడా వస్తారు. సంతోషంగా ఉండాలమ్మా మీరు, కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. మధ్యలో మీరు వచ్చారైనా మీ నలుగురు నా ఎద్దు ఏమీ చేయలేదు. అమ్మా, మేము నలుగురం జంతువుల్ని చూస్తూ పెరిగాం. మాకు వాటి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో బాగా తెలుసు. దాన్ని బట్టి ప్రేమగా భయం లేకుండా చేత్తో నిమిత్తే చాలు, అవేం చెయ్యవు, వెళ్ళిపోతాయి. ఇదంతా అక్కడ ఉన్న వీధి వారంతా కూడా చూస్తున్నారు. అందరూ ఆ నలుగురు కోడలను పోగొడతారు. ఆ తర్వాత రోజు చిన్ని నష దిగుతుంది. ఆ నలుగురిని కలవడానికి వస్తుంది. మిమ్మల్ని నేను మొదటిసారి చూస్తున్నాను. తన నలుగురు కొడుకులు పెళ్లికి ఆంటీ మమ్మల్ని పిలవనేలేదు. ఇప్పుడు ఆ నలుగురు పల్లెటూరు వాళ్ళ స్నేహం చిన్నీతో కుదిరింది. ఒక వారంలోనే చిన్ని బిహేవియర్ మారిపోయింది. ఇప్పుడు తను మందు తాగడం మానేసింది, ఇంకా సంస్కారవంతమైన కోడలుగా మారింది. ఒకరోజు రాణి మిసెస్ ఓబరాయ్ కలవడానికి వచ్చింది. మిసెస్ ఓబరాయ్, నేను నీ కోడళ్లకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. నేను నా కొడుకు చేయలేని పని నీ కోడలు చేశారు, నా కోడల్ని మార్చేశారు. ఇది చూసి మిసెస్ ఓబరాయ్కి తను చేసిన తప్పు పట్ల మెల్లమెల్లగా పశ్చాత్తాపం మొదలవుతుంది. కోడళ్లారా, నన్ను క్షమించండి. నేను కూడా చిన్నప్పుడు పల్లెటూరులో ఉండేదాన్ని, కానీ నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ చాలా పొగురుగా ఉండేవాళ్ళు, చెడుగా ఉండేవాళ్ళు. అందుకే నాకు పల్లెటూరు అమ్మాయిలంటే మంచి అభిప్రాయం లేదు, అలా ముద్ర పడిపోయింది. కానీ మీ నలుగురు నా ఆలోచన మార్చేశారు. రాణి కోడళ్లను కూడా మీరు మార్చేశారు. అసలు సాధ్యం కాని పని సాధ్యం చేశారు. మీరు తప్పుగా అన్నారు అత్తయ్య. ప్రతి మనిషి లోపల మంచివారే. దేవుడు ఎవరిని చెడ్డగా పుట్టించడు. కాకపోతే చుట్టుపక్కల ఉన్న సమాజం వాళ్ళ పరిస్థితులను బట్టి అలా మారుతారు. ఈ సమాజం చిన్ని మనసులో వేసిన బీజాన్ని మేము తీసేసాం. ఇక మంచి చిన్ని బయటకు వచ్చింది. అంతే, అందరూ మంచివారే. సొసైటీ సెక్రటరీ సాయంత్రం ఫంక్షన్ పెట్టాడు. అందరూ మన కోడల్ని సన్మానిస్తారట. అందరూ చూశారు ఆ ప్రమాదకర ఎత్తును మన కోడళ్లు ఆడవారైనప్పటికీ ఎలా ఎదుర్కొన్నారనేది. అది కూడా ఆ ఎత్తుకి ఏమాత్రం గాయం కాకుండా, హాని కాకుండా. ఇక సాయంత్రం ఫంక్షన్ లో మొత్తం ఆ సొసైటీ తరపున ఆ నలుగురు కోడళ్లకు సత్కారం ఘనంగా చేశారు. దాంతో ఓబరాయ్ కుటుంబ పరువు ఇంకా పెరిగిపోయింది. ఈ రోజు తర్వాత మిస్సెస్ ఓబరాయ్ నలుగురు కోడళ్లతో స్నేహం సొసైటీలోని ప్రతి అమ్మాయితో ఉండి తీరాలి. అప్పుడే అందరి హృదయంలో నిద్రిస్తున్న సంస్కారం తిరిగి మేల్కొంటుంది. ఈ విధంగా మిసెస్ ఓబరాయ్ మనసులో ఉన్నటువంటి అపార్థం తొలగిపోయింది. ఏదైతే పల్లెటూరు వాళ్ళు ముద్దులు అనుకుంటుందో అది. ఆ తర్వాత ఆ నలుగురు కోడళ్లు చాలా ప్రేమగా తన కుటుంబంతో ఇంకా పూర్తి సొసైటీతో కలిసిమెలిసి ఉన్నారు. Thanks for watching.